బాలీవుడ్లో నజీరుద్దీన్ షా యాక్టింగ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో మన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్లో నజీరుద్దీన్ వాయిస్కి కూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. నజీరుద్దీన్ హాయ్. ఏంటి అక్కడ చూస్తే పాటలు దుమ్ము దులిపేస్తున్నారు, ఇక్కడ ఇంత ఒబీడియంట్గా చాలా మొహమాటానికి ప్యాంట్ షర్ట్ వేసినట్లున్నారు మీరు? లేదు లేదు, అంటే కొంచెం టైం పడుతుందా కొత్త వాళ్ళతో మాట్లాడడానికి? ఓకే, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ నజీరుద్దీన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పాడదాం అనుకున్నా కానీ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని అనుకోలేదు. సో చాలా ఎక్సైటింగ్గా అనుకోనివి జరగడమే కదా లైఫ్ అంటే. సో రౌండ్కి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగిపోతుంది అనిపించింది. సో ఇంకా 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 బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏంటి శ్రీ తుంబురు నారద అలా పాడేస్తారంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? అంటే మీరు బాగా పాడతారని తెలుసు, బట్ ఆ సాంగ్ని కొంచెం చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఎక్కడో తడబడుతూ ఉంటారు, ఆ గమకాల్లో ఎక్కడో శృతుల్లో పోతుంటాయి. అద్భుతంగా పాడారు. మీరు ఇక్కడే ఇదే ఇండస్ట్రీలో ఉండాలి ఖచ్చితంగా, అది రాసిపెట్టి ఉన్నట్టుంది. అందుకే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్లో మీకు ఇంత మంచి ప్లాట్ఫామ్ దొరికింది. సో జడ్జెస్ చాలా ఎంకరేజ్ చేస్తుంటారు మిమ్మల్ని, మీరు ఏదైనా ఫ్లాస్ ఉన్నా కూడా చెప్తారు, చాలా నైస్గా చెప్తుంటారు. సో ఇలా కార్తిక్ నుంచి మీకు నచ్చేది ఏంటి? కార్తిక్ సార్ ఏమైనా ఒక ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే లైక్ ఆయన ఒక ఎల్కేజీ స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే లైక్ చాలా షార్ట్గా చెప్తారు, క్లారిటీగా అర్థమైపోయింది. సో ఆయనలో అది నచ్చింది నాకు. చాలా స్మూత్గా క్లీన్గా చెప్పేస్తారు చెప్పాలనుకుంది. సో అది చాలా క్లియర్గా అర్థమైంది ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు. అండ్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఒక ఓటీటీలో ఒక సింగింగ్ షో అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉండే, టీవీలో వస్తే బాగుంటుంది కానీ ఓటీటీ అంత రీచ్ ఉంటుందని. బట్ ఇది టెలివిజన్ కంటే కూడా రీచ్ ఎక్కువ అయిపోయింది, అది కూడా బికాస్ ఆఫ్ ఆహా అన్న ఒపీనియన్. ఏమంటారు? యా ఆఫ్ కోర్స్, అంటే అందరూ బాగా పాడుతున్నారు, రీచ్ జనాలు కూడా ఎక్కువ లైక్ ఎంకరేజ్ చేస్తున్నారు, చూస్తున్నారు. సో ఆటోమేటిక్గా మంచి ఆపర్చునిటీ అందరికి, మా సింగర్స్ అందరికీ కెరియర్ బిల్డప్ అవడానికి మంచి ఆపర్చునిటీ ఈ షో. ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్, మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్.